దాస్ గారిని పుష్పమాలందరూ దేవస్నిగా పుల్లు సత్యనారాయణ గారిని కోరుతున్నాం. దాస్ గారిని కళాగానం కావాలి. మాట్లాడాలి పర్వాలేదు. మైక్ బండి
భాగ్యము హరికథ. వినరో భాగ్యము హరికథ. వినరో భాగ్యము హరికథ. వినరో భాగ్యము హరికథ. మరి బలమిదివో హరికథ. వినరో భాగ్యము హరికథ. ఆది ఫల నారాయణ దాసులు. ఆది ఫల నారాయణ దాసులు గానము చేసిన హరికథ. ఆది ఫల నారాయణ దాసులు గానము చేసిన హరికథ. స్మరించే నిదే హరిదాసులచే. స్మరించే నిదే హరిదాసులచే. స్మరించే నిదే నారీ మనులచే. అంటే కొన్ని సందర్భాల్లో శ్రీ హరిదాసు ఈ విద్వాంసులు కూడా ఉన్నారు కాబట్టి నారించే నిదే హరిదాసులచే. పల్లె పల్లెలోనే హరికథ. వినరో భాగ్యము హరికథ. వదలక హరిదాసులు పాడిన. వదలక హరిదాసులు పాడిన మధుర సంగీతము హరికథ. వదలక హరిదాసులు పాడిన మధుర సంగీతము హరికథ. ఆనందమైనది సంకీర్తనయే. ఆనందమైనది సంకీర్తనయే. వినిన తోటనే హరికథ. వినరో భాగ్యము హరికథ. వినరో భాగ్యము హరికథ. మర్యాద గాదయ్యా రామయ్య. మర్యాద గాదయ్యా. నీకు మర్యాద గాదయ్యా. ఇది మర్యాద గాదయ్యా. రామయ్య మొదలిద మౌనమున మర్యాద గాదయ్యా. హరి సోదరుని
రామ రామ రమ రామ రామ శ్రీరామ రామ రమ రామ వైరల్ కొద్దిగా తగ్గించండి. తీయని తెలుగు భాష గరుదేర కృతులు రచయించి తుంబరగొయ్యకు జీవదానమిడి రామయ్యను శ్రీరామయ్యను తన్మయత్వమున ఆడిపాడి తరించినట్టి చాగయ్యను గోపయ్యను అన్నమయ్యను ఆది భట్ల నారాయణ దాసవర్యు సంస్మరించు మనగా సాధు జన ప్రవృద్ధికై రామానాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయ సదా భవతు మే భో రామ మాముద్రః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పెద్దలారా, పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినంలో హైందవ సంప్రదాయం ప్రకారం నిరాహారంగా జాగరణ చేసేవారు మన పెద్దలు. మా చిన్ననాడు కూడా ఊళ్ళో ఉన్న రామాలయంలో ఎక్కువ మంది పెద్దవాళ్ళు వాళ్ళంతా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ వెనక మేము కూడా ఉండేవాళ్ళం. దురదృష్టం ఏంటంటే ఈవేళ పల్లెటూళ్ళలో శనివారం భజన చేసేవాళ్ళు కూడా లేరు. కొన్ని మతాల వారు శనివారం కూడా ప్రారంభించారు. అటు వేళ కూడా ఇటు వస్తారండి, మీకు జాకెట్లు ఇస్తాం, చీరలు ఇస్తాం. ఎందుకంటే హరికథ చెప్పుకున్న వరకు హైందవ ధర్మ పరిస్థితులు కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ పెడదాం. ఇందులో మనం సిగ్గుపడాల్సింది భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే కాస్త హైందవులు కాస్త గుండె నిండా గాలి పీల్చుకొని పర్వాలా మేము కూడా భారతీయులమే మాట్లాడుతున్నారు. నేను టీచర్గా పనిచేసినప్పుడు ఉపన్యాసం చెప్పినప్పుడు ఎప్పుడైనా నా మాటలు చెప్తే మీరు మతం గురించి మాట్లాడుతున్నారు అనేవాళ్ళు కొంతమంది. ఏ మతం గురించి మాట్లాడే తప్పులేదు, హిందూ మతం గురించి మాట్లాడితే మాత్రం ఈ దేశంలో తప్పు 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 అంటూ 70 ఏళ్ళుగా చాచి కొట్టారు. అది తింటూనే బతికాం. పైగా మనకు ఒక అలవాటు చేశారు, గాంధీ గారు ఇటు కొడితే ఇటు చూపించండి, అలా చూపిస్తూ బతికాం. అయ్యా, ఇప్పుడు ఒక 10 ఏళ్ల నుంచి ఒక మహోన్నత వ్యక్తి
తనకి ఏమీ అక్కర్లేదంటూ రాజ్య పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు సన్యాసికి సన్యాసికి తేడా. ఈ లోకమే నాకు అక్కర్లేదనుకునేవాడు, నాకేమీ అక్కర్లేదనుకునేవాడు సన్యాసి. ఈ లోకమంతా వెలివేసేవాడు సన్యాసి. మరి ఎలాంటి ఇద్దరు సన్యాసుల పరిపాలన ఎలా ఉందో మనం చూస్తున్నాం ఇప్పుడు. అయ్యా మరి ఎలాంటి అద్భుతమైనటువంటి ఈ రోజుల్లో ఇప్పుడైనా మనం గాలి పీల్చుకోకపోతే ఎలాగే. అందుకని కొన్ని విషయాలు కాస్త మాట్లాడుకుందాం. అందులో మనం మహాభారతం గురించి చెప్పుకుంటున్నాం, అంటే భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి కృష్ణతత్వాలు చాలా చక్కగా పాడారు ఒంగోలు వాస్తవ్యులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు. పైగా ఇంకో విశేషం ఏమిటంటే బ్రాహ్మణ అగ్రహారంలో నెల్లాళ్లుగా ఒక మహాద్భుతమైనటువంటి ఒక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి గోపాలకృష్ణమూర్తి గారి పాద సరసిజములకు మొక్కుతూ ఉన్నాను. ఆయన గొప్పతనానికి మరి వారు ఎక్కడున్నారో నేను ప్రత్యేకంగా ఇప్పుడు దర్శించుకోలేదు. వీరిలో ఎవరో మరి నాకు తెలియదు. అయ్యా వారికి మరొకసారి వందనాలు సమర్పించుకుంటున్నారండి. సంకల్పం గొప్పది. అలాగే మీ వెనక నిలబడినటువంటి భక్త బృందానికి కూడా నమస్కృతులు తెలియజేస్తూ అమ్మలందరికీ కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ ఇంకా హైందవ సంప్రదాయాన్ని నిలబెడుతూ ఉన్నటువంటి ఈ వ్యవస్థకు శిరసా మొక్కుతూ మరి భారతదేశంలో భారతానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఎలాంటిదో మీ అందరికీ తెలిసిందే. భారతం అంటేనే భారతం. భా అంటే వెలుగు, రథం అంటే మునిగి ఉండడం. వెలుగులో మునిగి ఉండేది భారతం. అంటే వెలుగు అంటే ఇక్కడ అర్థం జ్ఞానం. జ్ఞానంలో మునిగి ఉండేది భారతం. తను మొలగడమే కాదు, ప్రపంచాన్ని ముంచింది జ్ఞాన సముద్రంలో, జ్ఞానపు వెలుగులో. అందుకనే విశ్వగురువుగా ఇప్పుడిప్పుడే అందరూ గమనిస్తున్నారు భారతదేశాన్ని పెద్దలారా. అలాంటి మహాభారత చరిత్రలో కృష్ణ భగవానుడి యొక్క రాయబార ఘట్టాన్ని ఈ శుభ సందర్భంలో, పైగా రాముడు కృష్ణుడు శివధ్యానం చేస్తారని చెబుతారు. మనకి ఈ సందర్భం కూడా చాలా అద్భుతమైనటువంటి సందర్భం. లింగోద్భవ సమయంలో కృష్ణనామ జపం చేస్తూ వారిని సంస్మరించుకుంటూ కథలో ముందుకు వెళదాం. ఒకసారి రెండుగా దైవనామ స్మరణ నాకు అందిస్తే ముందుకు వెళ్తాం. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద, ప్రహ్లాద వరద గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీకృష్ణుని రాయబార చరితం శ్రీకృష్ణుని రాయబార చరితము చెప్పదనాలింపుడి అనకులారా. శ్రీకృష్ణుని ప్రాగట ధర్మ ధర్మ నిరూపిత, ప్రాగట ధర్మ ప్రాగట ధర్మ ధర్మ నిరూపిత, లౌకిక జ్ఞాన సంధాయని, లౌకిక జ్ఞాన సంధాయని. శ్రీకృష్ణుని ధర్మబద్ధులు, సత్యసంధులు, దైవభక్తులైన పాండవులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చేతిలో భంగపడి 12 ఏళ్ల అరణ్యవాసం చేశారు. 1 ఏళ్ల అజ్ఞాతవాసం ముగించారు. ఉపప్లవ్యంలో విడిది చేశారు. అభిమన్యుని వివాహమైన తరువాత భవిష్యత్
ప్రణాళిక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పటికే దుర్యోధనుడు సైన్య సమీకరణ ప్రారంభించారు. ఎలక్షన్ ముందు మన నాయకులు చేసే అడావిడి, ఎవరెవరు అనుకూలంగా ఉంటారో, ఎవరెవరికి ఏ బలహీనత ఉందో, ఏ బలహీనత ఉపయోగించి వాళ్ళు మన పార్టీలోకి లాక్కోవాలో ఇవన్నీ బాగా ఆలోచిస్తున్నాడు దుర్యోధనుడు. గమ్మత్తు మనం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు ఆ ఇంటి మీద ఒక జెండా ఎగురుతుంది, తెల్లారేటప్పటికీ జెండా మారిపోతుంది. నేను ఎప్పుడు మారాడో మనకు తెలియదు. నేను అందుకే సరదాగా అంట, పైన గొడ్డేగా మారేది కర్ర అదే. ఏ పార్టీకైనా కర్ర ఒకటే కదా, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కొద్దిగా వాల్యూమ్ పెంచాలి, ఏదో చాలా డల్గా ఉంది బాబు. ఇప్పుడు నా రోజుని వాయించుకొస్తున్నాడు, తెలియదు కదా. ఇప్పుడు బోల్డ్గా రావట్లేదు, ఏంటో ఎక్కడ మూతుల నుంచి వచ్చినట్టు వస్తుంది. హలో, దుర్యోధనుడు ఎంతో మందిని సమీకరించుకున్నాడు. ఆ ప్రయత్నంలో అవతార పురుషుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడు, అనాథరక్షకుడు, ఆపద్బాంధవుడు, నిర్గుణుడు, నిరంజనుడు, కేవలం సచ్చిదానంద పరబ్రహ్మ చైతన్యమూర్తి కృష్ణమూర్తి ఆయన తన వైపు వస్తే ఇక తనకు తిరుగులేదని, నిజానికి కృష్ణుని తన వైపు తిప్పుకోవడం కంటే తనకు గురువు, తన మనసుకు నచ్చినటువంటి బలరాముడు తిప్పుకోవాలని కొంత ప్రయత్నం ఆయనకి. అందుకే అయోధ్య ద్వారకా నగరానికి వెళ్ళాడు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురి, ద్వారావతి దేవ సప్తహితాన్ని మోక్షదాయక అని మీరు చెప్తూ ఉంటారు కదా. మరి ఇంతగా చెప్పినా అయోధ్యలో అసలు ఆలయమే లేదన్నారు నిన్నగాక మొన్నటి వరకు. అలాగే మొన్నటి వరకు మేధావులు అసలు ద్వారకా నగరం అనేది ఉట్టి కల్పన, భ్రమ, అదంతా మీరంతా రాశారు. పోతరామాచుడికి పని పాట లేకుండా అన్నారు. ఇటీవలే మన ప్రధానమంత్రి గారు కూడా లోపలికి వెళ్ళి చూసి వచ్చారు. సముద్రంలో మునిగిపోయినటువంటి మహా అద్భుతమైనటువంటి ద్వారావతి నగరాన్ని, ఆ ద్వారకా నగరానికి ఈయన వెళ్ళారు. అది మధ్యాహ్న సమయం, కావాలనే ఆయన కపట నిద్ర నటిస్తూ ఉన్నాడు. దుర్యోధనుడు వేచి ఉండక తప్పదు, మరి అవసరం కోసం వచ్చాం కదా అనుకున్నాడు. ముందు కాళ్ళ వైపు కూర్చున్నాడట. ఆ నల్లని ఆ మహానుభావుని యొక్క ఎర్రటి పాదాలు, కలువరేకులు లాంటి పాదాలు, శంఖ చక్రాంకితమైన పాదాలు, అవి భక్తులైతే ఆశ్రయిస్తాడు. మనాడు విరక్తుడు కదా, అందుకే చూడగానే చిరాకు కలిగింది. ఒక పశువుల కాపరి, గోకాపరి కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం అనుకున్నాడు దురహంకారి. అందుకే తలవైపు ఉన్నటువంటి ఆసనం పైన కూర్చున్నాడు. ఇక అన్నగారి ఆజ్ఞ మేర అర్జునుడు కూడా బయలుదేరాడు ద్వారకా నగరానికి. అదిగో ద్వారకా ఆలమందల విగో అందందు గోరాడు అయ్యది ఏ కోట అదే అగర్త అవిరజ్జల్ వారలే యాదవుల్ యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలాలదంతావళాభ్యుదయం వైవరమందురంతర దురంగోచ్చండమై పర్వెడు ద్వారక అదిగో బాహుబలి మహా చూస్తే 2 సార్లు చూసాం, లేదా ఇంకేదైనా అద్భుతమైన సినిమా రెండోసారి చూస్తే విసుగుస్తుంది. మరి 150 సంవత్సరాలుగా ఈ నాటక రాజ్యం స్టేజీల పైన, రంగస్థలం పైన ఆడుతూనే ఉన్నారు. మా బందర్ నుండి వెలువడినటువంటి ఈ నాటకం కొద్ది గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా తిరుపతి వెంకట కవులు బందర్లో ఉన్న మహానుభావుడు కనుక వారు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి. అక్షర జ్ఞానం లేనివాడు కూడా, ప్రతి తెలుగువాడు కూడా ఈ పద్యాలన్నీ కూడా కంటతా వచ్చినటువంటి రోజులవి.
ఈవేళ ఎంఏ బిఏడి చేసినా కూడా వాడికి తెలుగు పద్యాలు రావు. చూసారా మనం ఎంత బాగా డెవలప్ అయిపోయాము. తెలుగు మాట్లాడితే అదొక చేతగాని తనం, దద్దమ్మ. మా వాడికి అంత తెలుగు రాదు వదిలి గారు. మా వాడు ఆల్వేస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఆడక్కడ పుట్టాడు కావాలి. ఈవిడ ఎంతో ముచ్చపడిపోతూ ఉంటుంది, మా అబ్బాయికి ఇంగ్లీష్ తెలుగు రాదని కూడా. ఏమిటి దరిద్రం, ఏ భాష వాడికైనా ఉన్నదా ఇది? పైగా తెలుగు నేర్చుకోవడానికి చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. తెలుగులో పుట్టి మనం నేర్చుకోవడం ఉంటాయా? మనలో ఉంది తెలుగు. ఆ తెలుగుని నిలబెట్టుకో, లేకపోతే పోతావు నువ్వే. అయ్యా, తెలుగు భాష సంస్కృత సమాఖ్య అంటూ ఒక సంస్థను పెట్టి మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాం. అయితే ఏమిటంటే కాన్వెంట్లో వాళ్ళు మనం లక్షలు పెట్టి అందులో పిల్లలను పంపిస్తే తెలుగు మాట్లాడితే వాడి మెడలో ఒక బోర్డు వేస్తారు. మీకు తెలుసో లేదో, ఏదో మూర్ఛ రోగు లేదో పాకెట్లు పిక్ పాకెట్ లేక వాడి మెడలో ఒక బోర్డు వేస్తారు. అంటే వాడికి మాతృభాషలో మాట్లాడితే అది సన్మానమా అవమానమా? ఎంత సిగ్గుపడాలి మనం. అయ్యా, నాపోటి వాడు ఏ హిందువు స్కూల్ పెడితే పంపించరు, ఎందుకంటే వీడు అనవసరంగా తెలుగు చెప్తాడు కనుక. ఏ క్రిస్టియన్ మిషనరీ పెడితే అక్కడ పంపిస్తాం, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో చదివిస్తారు. పూలు పెట్టుకుంటే ఊరుకోరు, బొట్టు పెట్టుకుంటే అంతకంటే ఊరుకోరు, పైగా జుట్టు విరబోసుకునే రావాలంటారు. ఎంత ఆనందమో మనకి. ఇదండి మనం మన వ్యవస్థని చేతుల నాశనం చేసుకున్నాం. పైగా హరికథలు కూడా విమర్శించేది ఎవరో బయట మతస్థులు కాదండి, మనవాళ్లే. పురాణం చెప్తే విమర్శించిన వాళ్ళు ఎవరు? మనవాళ్లే. ఇది మన పరిస్థితి. కనుక ఇప్పటికైనా మారాలని మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ, మీ గురించి కాదు సమాజం గురించి చెప్పుకున్నా. మీరు మారారు కనుక ఇక్కడికి వస్తారు, లేకపోతే మీరు ఎందుకు వస్తారమ్మా? మీకు నమస్కారం. అయితే మరొకసారి ఏమిటంటే, విదేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నది అది ఈ తెలుగు పద్యానికి ఉన్న విశేషం. ద్వారకా నగరాన్ని చూస్తూ వారే స్వయంగా దర్శించినట్లుగా తిరుపతి వెంకట గౌడ్ రచించారు. అక్కడ నుండి ఆయన ఆ మాధవుడు నివసించే మందిరానికి వెళ్ళాడు. ఒక ప్రక్కన దుర్యోధనుడు వేచి చూడడం, ఈయన నిద్రించడం చూచాడు. అరవిందాక్షుడు, శేషశాయి, జగదేకారాజ్యుడు, అంబోదిజావరుడు, ఆర్తావనుడు, అంగజాంగజుడు, శ్రీవత్సాంకుడు నిరంతర నిర్నిద్రుడు, నిద్ర చెందిని పవలంత తీర్షపం రక్కన అక్కురునాథుడది కూర్చునుండే తళుకులు కొల్కంగ పీఠంబునన్. నిజంగా ఆయన నిద్రపోతాడా? ఆయన నిద్రపోతే లోకాలు ఉంటాయా? నిరంతర నిర్నిద్రుడు భగవానుడు, మహానుభావుడు కృష్ణుడు. ఆయన నిద్రపోతున్నాడు, ఈయన అక్కడ కూర్చున్నాడు. ఆహా, ఏమిటి అద్భుతం అనుకున్నాడు ఆయన. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య పాదాల విందాలను చూచి పాదాలపై ఉడాలి నమస్కరిస్తూ ఇలా వేడుకున్నాడు అర్జునుడు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, నీ పాదము పాదము చలగి వసుధ గొలిచిన నీ పాదము, తలక గగనము తల్లిన పాదము, తలక గగనము తల్లిన పాదము, బలరి పుగాచిన పాదము, బలరి పుగాచిన పాదము,
పరమయోగులకు పరి పరి విధముల పరమయోగులకు పరి పరి విధముల పరము సగిడిని పాదము వెంకటగిరి తిరమని చూపిన వెంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పరము పరమ పదముని నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార నాకు దయచేయగదే పోతన గారు అందించిన అద్భుతమైన పద్యరాజాలలో చాలా చిన్న పద్యంలో అత్యద్భుతమైనటువంటి భావాన్ని వెల్లడించే అలా వేడుకున్నాడయ్య. ఎప్పుడైతే భక్తుడు ఆ విధంగా శరణాగతుడయ్యాడో ఆ మహానుభావుడు కళ్ళు తెరిచాడు. నిద్ర లేచినట్లుగా నటిస్తూ ఎవడైనా నిద్ర లేవగానే ఎటు చూస్తారండి? కాళ్ళ వైపు చూస్తాడు తప్ప వెనక్కి తిరిగి చూసుకోడుగా. కాళ్లను ఆశ్రయించినటువంటి అర్జునుని చూచా. బావా అర్జున ఎంతసేపు అయింది వచ్చి అని కౌగిలించుకొని ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే గదా యశోభాక్కులు నీదు అన్నలు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగనున్నవారే భుజచాలి మృగోదరుడు భుజచాలి మృగోదరుడు అగ్రజకు చక్కగా నిలిచి శాంతిగతి తాను జరుచునే తాను తెలుపుమో అర్జున ఇందులో చాలా మంది పెద్దలు ఉన్నారు, వారికి పాద నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాటక రంగంలో సినీ రంగంలో అత్యద్భుతమైనటువంటి గానంతో అలరించినటువంటి కళ్యాణం రఘురామయ్య గారు, ఏళ్లపాట రఘురామయ్య గారంట. సినిమా రంగంలో తొలుత కృష్ణుని పాత్రధారి ఆయనే. ఆ తరువాత ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటి వాడు తానే గాయకుడు, తానే నటుడు. చాలా అద్భుతంగా, చాలా అందగాడు ఆయన. కొంచెం తెనాలి ప్రాంతం వాడే అయ్యా. ఆయన వాయిస్ ఎంత అద్భుతమైన వాయిస్. పైగా అందరూ పడేదానికి విరుద్ధంగా ఫీలు రాగంలో ఫీల్ అవుతూ పోయాడు. ఎక్కడ నుండి రాగయటకు అలా పలుకరించాడు ప్రేమగా, వరుసగా అందరి పేరు పేరున అడిగాడు. చాలా కాలం అయిందయ్యా, బాగున్నా
వెళదాం, లోపలికి వెళదాం రావయ్యా అని తిరిగాడు. గంట నుంచి వెయిట్ చేస్తున్నాడు. అక్కడ దుర్యోధనుడు మీసం తిప్పి తిప్పి బొగ్గ వాసిపోతుంది. అక్కడ ఆయనకి మండిపోతుంది. పైగా ఆయన చూడగానే ఓహో దుర్యోధనుడా, బావా బావా ఎప్పుడు వచ్చి నీవు, బావా ఎప్పుడు వచ్చి నీవు, సుఖులే భ్రాతలు సుతులు చుట్టము, మీ వాళ్ళ పెమ్ము పట్టు కర్ణుడు మన్నీలు సుఖోపేతులే, మీ వంశోన్నతి గోరు భీష్ముడు, మీ సేమంబు గోరు ద్రోణాది భూదేవుల్, సేమంబై మెసంగుతుడే నీ తేజంబు హెచ్చించుచు. ఈ పద్యంలో వాడు ఎవరైనా ఉంటే అతను తెలుగువాడు కాదు. బావా ఎప్పుడు వచ్చిందని ఎంత అద్భుతంగా ప్రజల నోళ్లలో నానే విధంగా రాశాడు ఆయన మహానుభావుడు. అలా పలుకరించాడు. కానీ ఈ పలుకరింపులో ఉన్న తేడా గమనించాడు దుర్యోధనుడు. అక్కడేమో వరుసగా పెద్దవాడు బాగున్నాడా, చిన్నవాడు బాగున్నాడా, మధ్యవాడు బాగున్నాడా, చివరాడు బాగున్నాడా పేరున అడిగి ఇక్కడ కలిపి కొట్టాడు ఒకటే, సుఖులే భ్రాతలు సుతులు చుట్టములు. వరుస పెట్టి అడిగాడు. మిగిలిన పెద్దవాడు మాత్రం పలుకరించాడు పేరుగా మార్చి. అయ్యా కపటనాటక సూత్రధారి, పైకి నవ్వుతాడు, మోసంతో విక్రిస్తాడు. ఈ నల్లయ్య నాకు తెలుసు, ఈ మా ఏదో చేస్తాడనుకున్నా. సమయానికి వీడొచ్చాడు. సరే ఎంతో కొంత మనం కూడా లబ్ధి చేకూర్చుకునే వెళదాం అనుకుని నిశ్చయించుకునే మనసులో బావా నేను వచ్చి చాలాసేపు అయిందన్నా. ముందుగా వచ్చాను పైగా అన్నాడు. ఈ ముందు వెనుకల చర్చ చాలాసేపు జరిగింది. ఈయనన్నాడు ముందు వెనుకల విషయం పక్కన పెడదాం, నువ్వు ముందు వచ్చావు, నేను ముందు ఆయన చూచాను. ఏదైనా మీ ఇద్దరికి సహాయం చేయాల్సిన వాడినే, నేను సహాయం చేస్తాను. అన్ని ఎడల నాకు దీటైన వారు గోపకులు 10,000 కుంఠబలులు గలరు, నారాయణాఖ్య సన్నిధులు వారు. నారాయణాఖ్య సన్నిధులు అంటే దాని అర్థం ఏమిటంటే వీరిని సంసప్తకులు అంటారు. భారతం చెప్పినప్పుడు చెప్తాం. అంటే వాళ్ళు అగ్ని దగ్గర వాళ్ళు ప్రమాణం చేసి వెళ్తారు యుద్ధానికి వెళ్ళినప్పుడు. మేము ఇవాళ ఎవరైనా చంపి తిరిగి వస్తాం, లేదా మేమే చస్తాం. చంపడమో చావడమో వీళ్ళు సంసప్తకులు అంటారు, నారాయణాఖ్య సన్నిధులు. అలాంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారు నా దగ్గర. వారంతా ఒక పక్కన ఉంటారు, నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను. వారు ఆయుధం పట్టుకుంటాను, నేను ఆయుధం పట్టుకోను. వారు యుద్ధం చేస్తారు, నేను యుద్ధం చేయను. ఏదో బుద్ధికి తోచిన సహాయం చేస్తాను. కనుక ఏం కావాలో కోరుకోండి, కోరడం మాత్రం చిన్నవాడే కోరాలి అన్నాడు. భారతం గొప్ప మాట చెప్పిందండి. అన్నదమ్ములు వాటాలు వేసుకునేటప్పుడు, నలుగురు అన్నదమ్ములు అనుకోండి, నలుగురు వాటాలు వేసుకునే ముందు పెద్దవాడిది నాది, రెండోవాడిది నాది, మూడోవాడిది నాది, ఆఖరివాడి తీసుకురా అంట. ఈ ఆఖరివాడు చూసారా జీవితాంతం వీళ్ళని తిడుతూనే ఉంటాడు. మా అన్నలు నన్ను మోసం చేశాడు, పరికి మళ్ళంతా నాకు ఇచ్చారనుకుంటాడు. అందుకనే భారతం చెప్పిన న్యాయం ఏమిటంటే అన్నదమ్ముల వాటాలు వేసుకున్నప్పుడు మొట్టమొదటిగా కోరుకోవాల్సింది కనిష్ఠుడు, ఆఖరివాడే కోరుకోవాలి ముందు. అందుకే అర్జునుడిని కోరుకోమన్నాడు ఆయన. పాపం సైన్యాలంతా ఎక్కడ కోరుకుంటాడో అని ఏ భయం. కానీ ఆయనకి అది అక్కర్లేదు కదా అయ్యా, అందుకే బాగా ఆలోచించు కోరుకో అన్నాడు ఈయన. అలాగే బావా అంటూ అర్జునుడు కోరుకుంటూ ఉన్నాడు.